ఓకే. సో, ఎక్సెల్‌లో ఇంట్రడక్షన్ అనమాట. సో, దీన్ని రిబ్బన్ అంటారు. రిబ్బన్‌లో ఉన్న ట్యాబ్స్ అంటారు. సో, ఇవన్నీ తెలుసు కదా! ఓకేనా? సో, ఇక్కడ మనము ఏం నేర్చుకుంటామంటే, వర్డ్ అయితే లెటర్లు రాయడం, సో, ఫార్మాట్ చేయడము, లెటర్స్‌ని సెంటర్, లెఫ్ట్ చేయడం చేస్తాం. పవర్ పాయింట్ అయితే ఏం చేస్తాం? ప్రజెంటేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఏదైనా 10 మందికి ప్రజెంటేషన్ ఇవ్వాలంటే పవర్ పాయింట్ యూజ్ చేస్తాం. ఈ ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక డేటాని ఎంట్రీ చేయడానికి, క్యాలిక్యులేషన్ చేయడానికి. ప్రతిసారి మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయలేం కదా! సో, దీంట్లో రాసి పెట్టుకుంటే అది ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తదనమాట. సో, క్యాలిక్యులేటర్ యూజ్ చేయడానికి, డేటాని అనలైజ్ చేయడానికి, తర్వాత ఆ! సో, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అంతా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎక్సెల్‌లోనే చేస్తారు. సో, మాక్సిమం ఇంకొంతమంది టాలీ యూజ్ చేస్తారు. సో, టాలీ ఎవరు యూజ్ చేస్తారు? మన షాపింగ్ మాల్ యూజ్ చేస్తారు. సో, ఎక్సెల్ ఎవరు యూజ్ చేస్తారంటే చిన్న చిన్న అంటే అకౌంటెంట్స్, అకౌంటెంట్స్ ఐడియా ఉన్నారు కదా! సో, పెద్ద పెద్ద అకౌంటెంట్‌ల కింద వీళ్ళు ఉంటారు కదా! వీళ్ళంతా ఎక్సెల్‌లోనే ఎంట్రీ చేసుకుంటారు. సో, వాళ్ళు ఇక్కడ చేసుకున్నాకనే ఐటీ చేస్తారు. ఊరికే చేయనీకి రాదు మనకి ఐటీ. సో, కాబట్టి ఎక్సెల్ యూజ్ చేస్తారన్నమాట ఎక్కువ. ఓకేనా? ఓకే. సో, దీంట్లో ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ చెప్తాను. ఇంట్రడక్షన్ చెప్పి కొంచెం బ్రీఫ్‌గా చెప్తా. రైట్? సో, మనకి ఈ మౌస్ అలవాటు కావాలి ఫస్ట్. ఈ మౌస్ అలవాటు కావాలి. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్కటి ఒక సెల్ అనమాట. అది ఇక్కడ గుర్తుపెట్టుకొని నేను చెప్తాను ఫస్ట్. ఇక్కడ ఇది ఉంది కదా! దీన్ని ఫార్ములా బార్ అంటారు. ఫార్ములా బార్. ఎందుకంటే ఇక్కడే మనం ఫార్ములా టైప్ చేయాలి. ఓకేనా? సో, ఇది నేను చెప్తా. ఫార్ములా ఎలా టైప్ చేయాలి అనేది నేను చెప్తా. ఓకే? రైట్? ఇది ఉంది కదా! దీన్ని నేమ్ బాక్స్ అంటారు. ఏమంటారు? నేమ్ బాక్స్. ఇక్కడ ఏబీసీలు ఉన్నాయి కదా! వీటిని ఏమంటారంటే కాలమ్స్ అంటారు వీటిని. ఏమంటారు? కాలమ్. ఎందుకు? నిలువుగా ఉన్నాయి కాబట్టి కాలమ్స్ అంటారు. ఇక్కడ 1, 2లు ఉన్నాయి కదా! వీటిని ఏమంటారంటే రోస్ అంటారు. ఓకే? రైట్? సో, వీటిని రోస్ అంటారు. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఓకే. దీన్ని వర్టికల్ స్క్రోల్ బార్ అంటారు పైకి కింద. ఓకేనా? దీన్ని హారిజాంటల్ స్క్రోల్ బార్ అంటారు. అసలు దీంట్లో ఎన్ని రోస్ ఉంటాయి? ఎన్ని కాలమ్స్ ఉంటాయి? మనకి ఎంతవరకు కనపడుతున్నాయి? డబ్ల్యూ వరకే కనపడుతున్నాయి. ఇక్కడ డబ్ల్యూ కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను ముందర పోతా. ఎక్స్, వై, జెడ్. చూడు ఏఏ వస్తుంది, ఏబి వస్తుంది, ఏసీ. అంటే ఎన్ని ఉంటాయి? అవి తెలుసుకోవాలి. నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 29 ఉన్నాయి కనపడుతున్నాయి. కింది పోయే కొద్దీ వస్తూనే ఉంటాయి. అసలు ఈ రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే పైన చూడండి 1,48,576 రోస్ ఉన్నాయి. చూసారా? కాలమ్స్ ఎన్ని ఉన్నాయంట? 16,384 కాలమ్స్ ఉన్నాయంట. అంటే ఒక షీట్ అనమాట. ఒక షీట్లో ఎంత మ్యాటర్ అయినా మనం ఫిట్ చేసుకోవచ్చు. అంటే ఎంట్రీ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే. అది వదిలేసేయండి. అసలు ఒక షీట్‌ని తిరిగి రావాలంటే షార్ట్ కట్ ఉందా అంటే ఉంది. కంట్రోల్ రైట్ యారో. లాస్ట్ దానికి పోతది. ఇక్కడ లాస్ట్ ఎక్స్, ఎఫ్, డి. ఇది లాస్ట్ కాలమ్ అన్నమాట. కిందికి కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో. చూడు 1,48,000 ఈడ. ఓకే. రైట్. సో, అలా ఒక షీట్ అంతా తిరిగి వస్తదనమాట. ఓకేనా? అర్థమైంది కదా! సో, దీనికి షార్ట్ కట్. ఓకే. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు నేను ఆ! ఈ డి7 అని ఎందుకొచ్చింది? సరే. ఇదెందుకొచ్చింది? ఐ4 సర్లే. జీ9 ఎందుకొచ్చింది చెప్పండి? జీ కాలంలో 9th రో అని అర్థం. ఈ సెల్ యొక్క రెఫరెన్స్ ఇది. నువ్వేమైనా టైప్ చేస్తే ఈ సెల్ రెఫరెన్స్ చెప్తుందనమాట. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇక్కడ కేఎన్ఎల్ అని పెట్టినాం. ఈ కేఎన్ఎల్ ఎక్కడ రాసినాం అంటే ఏం చెప్తాం? జీ14లో రాసినాం అని చెప్తాం. దాని యొక్క రెఫరెన్స్ అనమాట. అర్థమైందా? రెఫరెన్స్ సెల్ అంటారు దాన్ని. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వీటిని సెల్స్ అంటారు. ఏమంటారు? సెల్స్ అంటారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు రాము, కాదర్ అని 2 టైప్ చేసిన. చూడండమ్మా ఇక్కడ మనం ఏదైనా ఒకటి టైప్ చేసి ఎంటర్ కొడితే కిందికి వస్తుంది. సో, ఇప్పుడు నేను రాము అని కొట్టి ఎంటర్ కొట్టినాను కిందికి వస్తుంది. అదే కాదర్ అని కొట్టి ట్యాబ్ అని కొట్టాను అనుకో పక్క సెల్కి వెళ్ళిపోతుంది. ట్యాబ్ కొడితే పక్కకు పోతుంది. ఎంటర్ కొడితే కిందికి వస్తుంది. ఇంకా మీకు సులువుగా అంటే అప్ యారో డౌన్ యారో యూస్ చేసుకోండి. నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి ఐ యామ్ ప్రేమ్ కుమార్ అని రాసిన.
ఇదంతా ఏ సెల్లో ఉందంట? E6లో ఉంది. ఓకే, ఉంది కదా. చూడండి కొంచెం పక్కకు పోయింది కుమారు. ఇప్పుడు నేను ఈ పక్కకు పోయిన దాన్ని మనము ఈ డివైడర్ ఇది ఉంది కదా, డివైడర్, ఈ డివైడర్ని యూజ్ చేసి ఇట్లా జరుపుకోవచ్చు ఎంత కావాలంటే అంత. అంటే ఇదంతా ఒకే సెల్లే, పక్కదానికి సంబంధంలే. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రాము అని క్లిక్ చేసిన, చూడు కర్నూలు పోయింది. అంటే ఇది ఒక సెల్, ఇది సపరేట్ సెల్. దీంట్లో ఏ డేటా అయినా చేసుకోవచ్చు మనం ఇష్టం. దాంట్లో స్టోరీ రాసుకున్న ఆ సెల్లుకే సంబంధం, పక్కదానికి సంబంధంలే. ఓకేనా, ఆ సెల్ వేరే, ఈ సెల్ వేరే. ఓకే ఓకే, అర్థమైంది కదా ఇది. ఓకే, ఇప్పుడు ఈ కేఎన్ఎల్ ఇక్కడ రాయాలి అనుకున్నాను, లేదంటే ఈ కేఎన్ఎల్ తీసుకుపోయి ఇక్కడ పెట్టాలి అనుకున్నాను. ఇక్కడ చూడండి ఈ ప్లస్ ఉంది కదా, పెద్ద ప్లస్. ఈ పెద్ద ప్లస్ని సెలెక్షన్ టూల్ అంటాం. ఈ టూల్స్ చాలా జాగ్రత్త వినాలి. అక్కడ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. ఈ ప్లస్ని ఏమంటాము? సెలెక్షన్ టూల్ అంటాం. ఈ ప్లస్ ఉందా చూడు, ఈ మూలకు పోతే వస్తుంది, ఈడేస్తే వేరే వస్తుంది. ఈ ఈ టూల్ని ఏమంటాం అంటే మూవింగ్ టూల్ అంటాం. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్ చేసుకోవడానికి. టైప్ చేయాలంటే ఇబ్బంది కదా, సో కాబట్టి దీన్ని ఇట్లా ఈ పక్కన పెట్టుకుంటే అయిపోయి. ఇది సపరేట్ అనమాట. ఓకేనా. ఇంకొక టూల్ ఉంటుంది, ఆ టూల్ గురించి చెప్తాను. ఆ టూల్ గురించి చెప్పే ముందు మనకి సండే మండే రావాలి. సండే తెలుసు కదా, ఎక్కడ పోయినా సండేనే కదా, మూన్కి వెళ్ళినా సండేనే కదా. అక్కడ ఏమైనా వేరే ఉంటుందా? ఓకే. మార్చ్ ఎక్కడ పోయినా మార్చే కదా. ఓకే. రాము ఎక్కడ పోయినా రామేనా కాదా? అమెరికా పోతే రాము అంటే తెలుసా వాళ్ళకి? తెలియదు కదా. ఓకే, నెక్స్ట్ 1 2 ఎక్కడ పోయినా 1 2లే కదా. ఓకే, ఇంకేమున్నాయి? SUN సన్ అంటే షార్ట్ ఫామ్, మార్చ్ కదా. ఓకే, జాన్ JN జాన్. ఓకే, ఇప్పుడు మనం ఏ టూల్స్ నేర్చుకున్నాం? ఈ టూల్స్ నేర్చుకున్నాం. ఏది ఈ టూలు? సెలెక్షన్ టూల్. ఈ టూల్ ఏమి? మూవింగ్ టూల్. ఇక్కడ ఇంకొక టూల్ ఉంటుంది, అదిగో ఈ ప్లస్. దీన్ని ఏమంటారంటే ఫిల్ హ్యాండిల్ టూల్ అంటాం. ఏమంటాం? ఫిల్ హ్యాండిల్ టూల్ అంటాం. ఏమంటాం? ఫిల్ హ్యాండిల్ టూల్. ఇప్పుడు నేను సండే తర్వాత ఏమొస్తుంది కదా. ఓకే, నేను మళ్ళీ సండే వరకు రాస్తా. సార్ వచ్చిందా? అంతే కదా, ఎక్కడ పోయినా ఇవే కదా. అంటే మండే తర్వాత ఏమొస్తుంది? అదే వస్తుంది. సండే తర్వాత ఏముందో అదే ఉంటుంది, మండే తర్వాత ఏముందో అదే వస్తుంది, రివర్స్ రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, మార్చ్ తర్వాత ఏమొస్తుంది? ఏప్రిల్. జనవరి రాదు కదా. సో కాబట్టి ఇలా ఫిల్ హ్యాండిల్ యూజ్ చేసి మనం ట్రాక్ చేసుకోవచ్చు. అంటే ఇవి మాత్రమే వస్తాయి, అన్నీ రావు. అర్థమైందా? ఓన్లీ డేస్ అండ్ మంత్స్ మాత్రమే వస్తాయి, ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూస్ ఇవన్నీ. ఓకేనా. ఇప్పుడు రామ్ను క్లిక్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఏం రాదు, బట్ ఇదే కాపీ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు డేటా ఎంట్రీ చేస్తున్నారబ్బా, 10th క్లాస్లో 100 మంది ఉన్నారు, అందరికి 10th రాయాలంటే యాడ్ అవుతుంది. ఫిల్ హ్యాండిల్ యూజ్ చేసి 10th క్లాస్ అని రాస్తారు. డిఎస్ అందరూ అప్లై చేస్తారు, డిఎస్ అని అందరికి రాయాలనా? డిఎస్ అని రాస్తే అయిపోయా. అర్థమైందా? ఓకే, ఇప్పుడు 1 2 ఎక్కడ పోయినా 1 2లే కదా. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను 6 తర్వాత ఏమొస్తుంది? సరే ఓకే, 8 తర్వాత ఏమొస్తుంది? కానీ దీనికి తెలుసా 9 అని. సరే ఓకే, ఇక్కడ నేను 2 పెట్టినా, ఇక్కడ 4 పెట్టినా. ఇప్పుడు 4 తర్వాత ఏం రావాలా? 5 రావాలనా? 2 తర్వాత 4 వచ్చింది కదా, 4 తర్వాత ఏం రావాలా? 6. ఎందుకు? మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సరే, దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 2 రావాలంటే డిఫరెన్స్ 1 ఉండాలి. ఓకేనా. 2 టేబుల్ రావాలంటే 2 మధ్య ఏముండాలా? 2 డిఫరెన్స్ ఉండాలా. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు 6 తర్వాత ఏం రావాలా? దీని మధ్య ఏం లేదు, ఇక్కడ దీని కింద ఏముంది? ఏం లేదు. కానీ ఇది యాజ్ ఏ నెంబర్గా ప్రింట్ అవుతుంది, దానికి డిఫరెన్స్ ఏం లేదు కదా. డిఫరెన్స్ అని ఉండాలా, లేకుంటే ఒకటి అన్న ఉండాలా, అట్లీస్ట్ ఒక డిఫరెన్స్ అని ఉండాలా. లేదనుకో అదే ఆ కాపీ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు 8కి మధ్య డిఫరెన్స్ లేదు, దీనికి మీనింగ్ ఉందా? 8 అంటే ఎక్కడ యూజ్ చేస్తాను? నా ఇష్టం అయ్యా, ఎక్కడైనా యూజ్ చేస్తాను.
అదే అనమాట. అంటే ఈ మధ్య డిఫరెన్స్ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 8 తర్వాత 7 పెట్టానబ్బా, మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. మైనస్లో ఉంది కదా, చూద్దాం మైనస్లో వస్తే ఏమొస్తుంది. అవునా? అంటే మైనస్ వస్తుంది, అదే ప్లస్ పెడితే ప్లస్ వస్తుంది. దీన్నే ఫిల్ హ్యాండిల్ టూల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందే? ఈ బేసిక్స్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో పోనీకి ఉంటుంది. మనకి ఇవే తడబడినాం అనుకో, ఫ్యూచర్లో తడబడతాం ఇక. ఓకే రైట్. సో అర్థమైంది కదా ఇది. ఓకేనా? సండేలో ఎలా రాయాలి, మండేలో ఎలా రాయాలి అని. ఓకే, ఇప్పుడు 5, 6 ఈ రెండుని నేను ప్లస్ చేయాలి అనుకున్నాను. ఓకేనా? ప్లస్ చేయాలి అనుకున్నాను. ఈ ప్లస్ అంటే మామూలుగా ఏం చేస్తాం? 5 + 6 అని కొడితే వస్తుందా? రాలే. మీనింగ్ ఏం లేదు కదా, ప్లస్ ఉంది అంతే. సో మీనింగ్ ఉంది అక్కడ, కానీ ఇక్కడ క్యాల్కులేటర్లో వస్తుంది కానీ ఎక్సెల్లో రాదు. ఇప్పుడు 5 + 6 అంటే వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ మీ క్యాల్కులేటర్ కాబట్టి. కానీ ఇక్కడ క్యాల్కులేటర్ కాదు కదా ఇది. ఇది ఒక డేటా కలెక్షన్ అంతే, అంటే ఒక షీట్ అంతే. దీంట్లో మనం క్యాల్కులేషన్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈక్వల్ టు అని ఉండాలి. అర్థమైందా? ఈక్వల్ టు లేకుంటే అది ఏం చేసినా కూడా రాదు. చూడు, అదే ఈక్వల్ టు పెట్టి +9 + 9 అని కొట్టినాం అనుకో, చూడు వచ్చిందా? మళ్ళీ ఈక్వల్ టు కొట్టి 9 + 3 అని కొట్టినా, వచ్చిందా? కానీ నాకు ఇక్కడ ఇదే సెల్లో చేస్తున్నా. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు 5, 6 ఈ రెండు సమ్ చేయాలి నేను. అప్పుడు ఏం చేస్తా, ఇక్కడ పెట్టి ఈక్వల్ టు 5 + 6 ఎంటర్. అర్థమైందా? సో ఇది సమ్ చేసే విధానం. ఎందుకంటే మనకి స్టూడెంట్ డేటా ఇలా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక సబ్జెక్ట్లో పాస్ అయింటాడు, ఒకడు ఫెయిల్ అయింటాడు. అందరినీ తెచ్చి ఇట్లా వేస్తామా? ఈక్వల్ టు అరే తెలుగులో 86 వచ్చింది, 96 వచ్చింది, అట్లా పెడతామా? అట్లా పెట్టకూడదు. ఎందుకంటే అందరికి సబ్జెక్టులు రాయాలి కదా పైన. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ తెలుగు రాస్తా, టిఎల్, హిందీ, మ్యాథ్స్ అని రాస్తా. ఓకేనా? ఇప్పుడు వీడు రాము అనుకుందాం. ఓకేనా? సో 96 వచ్చినాయి తెలుగులో, హిందీలో 86 వచ్చినాయి, మ్యాథ్స్లో 76 వచ్చినాయి. ఇప్పుడు టోటల్ చేయాలి కదా, ఇక్కడ ఎంత చేయాలా? టోటల్ చేస్తాం. ఈక్వల్ టు పెట్టే చేయాలి. ఒకవేళ ఈక్వల్ టు పెట్టకుండా నేను ఇది చూడు రాలే, ఈక్వల్ టు పెడితేనే ఫార్ములా అప్లై అయినట్టు. ఈక్వల్ లేదనుకో దానికి అర్థం కాదు, ఏం చేస్తున్నావో తెలియదు. ఒక డేటా ఎంట్రీ చేస్తున్నావా లేకుంటే ఏం చేస్తున్నావో దానికి తెలియదు. అదే ఈక్వల్ టు పెట్టినావు అనుకో దానికి ఏమర్థం అవుతుంది? ఓహో ఈయన క్యాల్కులేషన్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది. అవునా? ఇప్పుడు 96 చూడు, ఈక్వల్ టు యాడ్ కన్నా పోయిందే? పోలే, ఆడే ఉంది. 96 అంటే C35 వచ్చింది. ఎందుకు వచ్చింది? C35 అనేది సెల్ అనమాట, దీని యొక్క సెల్. ఓకేనా? ప్లస్ 86 D35 ప్లస్ సెండ్. ఇంకొక ప్లస్ పెట్టినాను అనుకో, ఇంకోటి వాల్యూ లేదు మనకి, పెట్టకూడదు. ఎందుకు? దానికి మీనింగ్ లేదు కదా. ప్లస్ పెడితే మీనింగ్ ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలి? ప్లస్ తీసేయాలా, తీసేసి ఎంటర్ కొట్టాలా. అర్థమైందా? ఇది ప్లస్ చేసే విధానం. సరే, నాకు ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంది, అంటే నా 3 చోట్ల ఉంది. ఈ 3 చోట్లను మనం ప్లస్ చేయొచ్చు. ఎలా? ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది అండ్ వీటి షార్ట్ కట్ గీసి నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ప్లస్లు చేయడం నేర్చుకోండి. ప్లస్, అడిషను, సబ్ట్రాక్షను, డివిజను అన్నీ ఇడే ఉంటాయి. ఓకేనా? ఇవి వస్తే చాలు మీకు టోటల్ వచ్చేసినట్టే ఇంకా ఎక్సెల్. అంటే ఇంక వీటి మీదనే మీకు వర్క్ ఉండేది. మీకు పిఎంటీ చేయండి. పిఎంటీ అంటే తెలుసా? పర్ మంత్ ఇంట్రెస్ట్. పిఎంటీనో ఏమో అంటారు. మాకు బ్యాంకు దాంట్లో ఎక్కువ వడ్డీ లెక్కలు వేసేది దీనితోనే. సో ఫార్ములాస్ ఉంటాయి, ఈక్వల్స్ టు పిఎంటీ అని ఉంటుంది, అది ఉందా? సో ఇవన్నీ లోన్ క్యాల్కులేటర్. ఇవి చూడు, లోన్ బేస్డ్ కండిషన్ పేమెంట్స్. సో అంటే ఈ ఫార్ములాస్ మనకి వచ్చుంటే రాయాలన్నమాట. సో మనకు అంత అవసరం లేదు, మనకి ప్లస్ మైనస్ వస్తే చాలు. రైట్? అర్థమైందా? సో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ, ఆ ఫార్ములాస్ నేను ఫ్యూచర్లో చెప్తా. బేసిక్ ఫార్ములాస్ ఫ్యూచర్లో చెప్తా. ఇక్కడతో ఇంకొక టాపిక్ ఉంది. ఇక్కడ షీట్ 1 ఉంది కదా, ఈ షీట్ 1 కాకుండా ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా తీసుకోవచ్చు, ఇంకోటి కావాలంటే ఇంకోటి తీసుకోవచ్చు, అలా N9 తీసుకోవచ్చు. ఈ షీట్ 1 కాదు, నేను ఇది నా పర్సనల్. రైట్ క్లిక్ ఇచ్చి దీనికి పేరు మారుస్తున్నా, ఇన్కమ్ అని. దీనికి వేరు, దీనికి
ఏం పెడుతున్నా అంటే శాలరీ అని పెడుతున్నాను. అవునా, ఇది ఇన్కమ్, ఇది శాలరీ, రెండు సపరేట్ సపరేట్ షీట్స్ అనమాట. ఓకేనా, దీంట్లో వాల్యూస్ దీంట్లో వేయకూడదు, దీంట్లో వాల్యూస్ దీంట్లో వేయకూడదు. దీనికి కలర్ రాయాలంటే, కలర్ పెట్టాలి అంటే ఇక్కడ కలర్స్, ట్యాబ్ కలర్ అంటారు వీటిని. ఓకేనా, అర్థమైందా? ఓకే, దీన్ని కాపీ చేయాలంటే ఇక్కడ కాపీ అని ఉందా, మూవ్ ఆర్ కాపీ, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఏ కాపీ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఓకే అని కొడితే ఇంకోటి క్రియేట్ అయింది. దీన్ని డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉందా, డిలీట్ అయిపోతుంది, డిలీట్. ఓకేనా, దీన్ని ఈ ఇన్కమ్ని లాస్ట్కి పెట్టాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మూవ్ ఆర్ కాపీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మూవ్ టు ఎండ్ అని కొట్టి ఓకే అని కొట్టినాం అనుకో, ఈ ఇన్కమ్ లాస్ట్ పోతుంది. అలా కూడా లేదంటే దీన్ని పట్టుకొని వచ్చి ఇట్లా పెట్టచ్చు, పట్టుకొని దీనిలో పెట్టచ్చు. అర్థమైంది కదా? ఓకేనా, చాలండి. హైడ్ అంటే ఏమి అంటే, ఇప్పుడు మీ శాలరీ కనపడకూడదు. ఇప్పుడు మీ శాలరీ కనపడకూడదు అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ హైడ్ అని కొట్టినాం అనుకో, శాలరీ హైడ్ అయిపోతుంది. ఉంటుంది డేటా కానీ హైడ్ అయిలో ఉంటుంది. అన్హైడ్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అన్హైడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అని కొడితే అది అన్హైడ్ అయిపోతుంది. ఓకేనా, సో దీంట్లో కొన్ని టాపిక్స్, ఇది ప్రొటెక్ట్ షీట్, అది మళ్ళీ చెప్తాను. ఇక్కడ వ్యూలో వస్తుంది, మీరేం టెన్షన్ పడద్దండి, వ్యూ కాదు రివ్యూలో వస్తుంది ప్రొటెక్ట్ షీట్, కాబట్టి నేను అక్కడ చెప్తా. మళ్ళీ ఇప్పుడే చెప్పినాను అనుకో కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఈ ప్రొటెక్ట్ షీట్ అక్కడ చెప్తా. రైట్, అర్థమైంది కదా? సో ఇక్కడికి సండేలు మండేలు అర్థమైనాయి కదా? సో మీరు ఒక డేటాని క్రియేట్ చేయండి. మీరు ఏ డేటాని క్రియేట్ చేస్తా అంటే సీరియల్ నెంబరు, నేము, సబ్జెక్ట్స్, టోటల్ ఒక 5 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ స్టూడెంట్స్ ట్రై చేసుకో.